హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఉండబోతున్నాయన్నారు సీఎం రేవంత్. సబర్మతి, యమున, గంగా రివర్ ఫ్రంట్ తరహాలో మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఆర్థిక వ్యవస్థగా, నైట్ ఎకానమీగా డెవలప్ చేస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. డిసెంబర్ 9లోపై ప్రణాళికలు, కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు సీఎం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. గుజరాత్తో, ఢిల్లీతో, ఉత్తరప్రదేశ్తో పోటీ పడి తెలంగాణ రాష్ట్రం మన మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ఒక సుందరమైన నగరమే కాదు, వాతావరణ కాలుష్యానికి దూరంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు, మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక నైట్ ఎకానమీ. హైదరాబాద్ నగరం రోజంతా పనిచేస్తే మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా